అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మే 21వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎదుర్కోబోయే సమస్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం, ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు చేయాల్సిన దేవతారాధన ఎటువంటిది, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టు కనుక ప్లీజ్ అని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో చెప్పుకోవే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబం, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం లభిస్తుంది. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గుప్త నిధులు చెప్పడం మా ప్రత్యేకత. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒకే ఒక్కసారి మన గురువు గారిని నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే ఎంత తెలివితేటలు కలవారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి వీరిని చిన్న చూపు చూసి వీరిని తక్కువ అంచనా వేసిన వారు సైతం వీరి యొక్క విలువను తెలుసుకునే రోజైతే మీకు తప్పకుండా రాబోతుంది. ఎవరికి చెప్పకుండా మీరు మోసే ఎన్నో బాధలకు సైతం, అవమానాలకు సైతం రేపటి రోజున బలంగా బయటపడే ఒక అవకాశం కూడా మీకు దొరకబోతుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడో ఒక అవమానించినటువంటి పరిస్థితులని సైతం ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చి తల వంచే సమయం అయితే దగ్గర పడబోతుంది. ఇది కేవలం ఒక యాదృచ్ఛికం అయితే కాదు, మీ యొక్క సహనానికి ఒక మంచి ఫలితం అని అయితే మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు ఎవరికి హాని చేయకుండా మంచి మార్గంలో నడిచేవారు కనుక మీకు తప్పకుండా భగవంతుడు న్యాయం చేయబోతున్నారు. ఆలస్యం జరిగినా సరే సరైన సమయంలో అయితే మీకు న్యాయం జరగబోతున్న రోజునైతే మీరు తెలుసుకోవాలి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొన్ని చిన్న అడ్డంకులు కనిపించినప్పటికీ, కొంత గందరగోళ పరిస్థితి ఎదురైనప్పటికీ కూడాను మీకు కాస్త ప్రశాంతంగా సాయంత్రం వరకు పరిస్థితి అంతా పూర్తిగా తారుమారు కాబోతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత ఒక సమాచారం ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే విధంగా అయితే ఉండబోతుంది. సాయంత్రం సమయానికి ఊహించిన విధంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మిమ్మల్ని తక్కువగా చూసిన వారు సైతం, మిమ్మల్ని అవమానపరిచిన వారు సైతం మీ దగ్గరకు వచ్చి మీ యొక్క సహాయాన్ని కోరే పరిస్థితి కూడా ఎదురు కాబోతుంది. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం అయితే మీ చేతుల్లోనే ఉంది. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ప్రతీకారం తీర్చుకునే రోజైతే కానే కాదు, మీ యొక్క విలువ ప్రపంచానికి చూపించే రోజునైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క ఆత్మవిశ్వాసం తప్పకుండా మెరుగుపడబోతుంది. ఎవరో మీ యొక్క సామర్థ్యం ఏదో కానీ మీరు మాత్రం తప్పకుండా గ్రహించే రోజు. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వారు సైతం మీ కాళ్ళ దగ్గరకు రావడం అనేది కేవలం ఒక యాదృచ్ఛికమైన సంఘటన అయితే కాదు, మీ యొక్క విజయానికి ఒక గొప్ప సంకేతము అని మీరు తప్పకుండా అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు ఒక మంచి టర్నింగ్ పాయింట్ వంటిది. మీరు ఎదురు చూసినటువంటి ఒక గొప్ప అవకాశం, మీకు గౌరవ మర్యాదలు దక్కబోయే ఒక మంచి రోజునైతే చెప్పుకోవచ్చు. మీరు ఉండే ధైర్య సాహసాలు సైతం, మనసు సైతం బలంగా ఉండబోతున్నాయి. ఒక కొత్త అధ్యాయం అయితే మొదలు కాబోతుంది. ఈ యొక్క రాశి గలవారు సాధారణ వ్యక్తులైతే కాదు, ఆలోచనలో చాలా ముందుగా ఉంటారు. ఈ యొక్క రాశి గలవారు తప్పకుండా ఎంతో మనోధైర్యంతో ఉంటారు. వీరు తీసుకోబోయే నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా ఎంతో స్పష్టతను కలిగి ఉంటాయి. ఈ యొక్క నిర్ణయాల్లో ముఖ్యమైన పనుల్లో కావచ్చు, తప్పకుండా ప్రతి ఒక్కరికి సహాయపడుతూ ఉంటారు. రేపటి రోజున వీరికి కలిసి వచ్చే రంగు నీలం రంగు, అలాగే బూడిద రంగు అని కూడా చెప్పుకోవచ్చు. ఆకుపచ్చ రంగు కూడా వీరికి ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది. ఈ రంగు గల వస్త్రాలను వీరు ధరించడం ద్వారా లేదా దగ్గర ఉంచుకోవడం ద్వారా కూడా వీరికి ఎంతో మేలు ఫలితాలు రాబోతున్నాయి. పడమర దిశగా చేసే ప్రయాణం ఎంతో శుభసూచకాలను అయితే వీరికి ఇవ్వబోతుంది. రేపటి రోజున పడమర దిశ ఎంచుకోవడం చాలా మంచి ఫలితం. ఉదయం నుంచి కాస్త మీ యొక్క జీవితంలో నెమ్మదిగా మొదలైనప్పటికీ మాత్రం మధ్యాహ్నానికి తప్పకుండా సాయంత్రానికి మీకు ఒక ముఖ్యమైన సమాచారం ఒక వ్యక్తి ద్వారా ఒక మంచి మార్పు అయితే రాబోతుంది. ఈ రోజున ఈ యొక్క రాశి గల వారు మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రతి క్షణం క్షమాపణ అయితే నిజం కాదు. ప్రతి కన్నీరు నిజమైన ప్రతి పశ్చాత్తాపం వెనుక కొంత తమ అవసరాల కోసం, ప్రయోజనం కోసం కూడా మీ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకోబోతున్నారు. వారు మీకు దగ్గరయ్యేది ప్రేమతోన, లాభం కోసమా, మీరు తప్పకుండా గ్రహించుకొని తీరాలి. ఒక సమతుల్యతమైన అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రంగంలో కూడా లాభం అనేది వస్తుంది, కానీ ఆ రంగంలో మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఉద్యోగం భవిష్యత్తు పరంగా చూసుకుంటే ఈ యొక్క ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు, సూచనలు కూడా కనబడబోతున్నాయి. వీరి యొక్క పనిని గుర్తించబోయేవారు గతంలో వీరికి చేసిన కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు మీకు తప్పకుండా అందబోతుంది. మీకు పై అధికారుల నుంచి ఎన్నో అభిప్రాయాలు, ఎన్నో అవకాశాలు కూడా రాబోతున్నాయి. సరికొత్త అవకాశాలు మీ ముందు రాబోతున్నాయి. మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడేవారు సైతం మీ నుండి సహాయం పొందడానికైతే మీ ముందు చేతులు చాచబోతున్నారు. వ్యాపారస్తులకైతే కాస్త లాభాల జీతగా అడుగులు పడబోతున్నాయి. కొత్త కస్టమర్లు, కొత్త అవకాశాల ద్వారా సరికొత్త వ్యాపారాలు చిన్నగా మొదలుపెట్టి నిదానంగా అయితే పుంజుకోబోతున్నారు.
రేపటి రోజున లాభాలు స్థిరంగా కూడా కాస్త పెరుగుదల కాబోతున్నాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే అనేక అనవసర ఖర్చులు కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశాలు, పాత బాకీలు తిరిగి వసూలు అయ్యే అవకాశాలు, పొదుపును పెంచుకోవడము ఇది చాలా రేపటి రోజున మీకు ఎంతో అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. చిన్నపాటి గొడవలు సైతం ఉన్నప్పటికీ కూడాను సాయంత్రానికి తగ్గుముఖం పడతాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం, భగవంతుని యొక్క ఆశీర్వాదం మీపై మెండుగా ఉంటుంది. మీరు శుభవార్తలు వినే అవకాశాలు చాలానే ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారికి భావోద్వేగాల రోజునైతే చెప్పుకోవచ్చు. మీ మనసులోని మాటలు చెప్పడానికి ఇది ఒక మంచి అనుకూలమైన సమయం. అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. దూరమైన వ్యక్తులు సైతం మీకు దగ్గరై పరిచయాలు కూడా ప్రేమగా మారే అవకాశం కూడా ఉంది. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మే ముందు కాస్త ఆలోచించుకోవడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే సాధారణంగా అన్నీ సజావుగానే ఉంటాయి. కాస్త ఒత్తిడి పెరగబోతుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. రేపటి రోజున పరీక్షల సమయంలో సిద్ధమవుతున్న వారికి సైతం మంచి మంచి ఫలితాలు, కొత్త విషయాలు కూడా బాగా అర్థం కాబోతాయి. గురువుల యొక్క ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంది. సరికొత్త పరిచయాలు మీకు ఎంతో ఉపయోగకరంగా అయితే మారబోతున్నాయి. మీ యొక్క జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే వాళ్ళు కూడా వారి యొక్క అవకాశం కోసం అందరినీ కూడా నమ్మేయొద్దు. మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఎవరికీ చెప్పకోకుండా మీరు చాలా జాగ్రత్త పరచుకోవడం, చాలా అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. మిమ్మల్ని చూసి ఓర్వలేని వ్యక్తులు సైతం మీపై కుట్రలు పండాలని ప్రయోగాలు చేస్తున్నప్పటికీ కూడాను అటువంటి ప్రయత్నాల్లో మీరు తగు జాగ్రత్తలు కూడా వహించవలసిన అవసరం కూడా ఉంది. ఈరోజు మీకు సాధారణంగా కనిపించినప్పటికీ కూడాను లోపల ఎంతో జాగ్రత్త పడవలసిన అవకాశం కూడా, పరిస్థితులు కూడా ఎదురు కాబోతున్నాయి. ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే కనుక మీ యొక్క మనసు చాలా మంచిది. ఎవరైనా త్వరగా నమ్మేస్తూ ఉంటారు. ఎవరినైనా బాధ వస్తే ముందుగా మీరు కరిగిపోతూ ఉంటారు. అటువంటి యొక్క బలహీనత మీకు, మీ ముందు చేయి చాచిన వాళ్ళని, మిమ్మల్ని అవమానపరిచిన వాళ్ళని, ఒక స్త్రీ కావచ్చు, ఆ వ్యక్తి మీ జీవితంలో అడుగుగా పెట్టబోతుంది. ఈసారి మాత్రం ఆమె రాక వెనుక ఎంతో అసలు ఉద్దేశం తప్పకుండా వేరే ఉంటుంది. ఆ స్త్రీ వలన, మీ ముందుకు వచ్చిన ఒక స్త్రీ వలన మీరు తల వంచి మాట్లాడబోతుంది. క్షమించుని, తప్పు చేశాను, నన్ను క్షమించు అని మీ మీద కాళ్ళ మీద కూడా పడి క్షమాపణలు కోరబోతుంది. తప్పకుండా మీరు అయ్యో మారిపోయింది, నిజంగా బాధపడుతుందని కనికరించకుండా కాస్త ఆలోచించవలసిన విషయం ఎంతైనా ఉంది. నిజంగా ఆమె మారిందా, లేక మిమ్మల్ని ఏదైనా పన్నాగం పన్నాలని చెప్పి ఒక కొత్త నాటకం వేస్తుందని తెలుసుకోవాల్సిన అవసరం చాలా కీలకమైన సమయం. ఈరోజు మీరు ఒకటికి తప్పకుండా గుర్తుంచుకోవాలి. ప్రతి క్షణం క్షమాపణ అయితే కాదు, కన్నీరు కూడా నిజమైన పశ్చాత్తాపం కాదు. వారి యొక్క అవసరాల కోసం, వారి యొక్క ప్రయోజనాల కోసం, మీ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకోవడానికి వారు మీ ముందుకైతే వచ్చారనేది మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. వెంటనే నమ్మి కరిగిపోవడం, మీ జీవితంలోకి తిరిగి వారిని ఆహ్వానించడం, వారి నుండి మీరు దూరంగా ఉండాలా లేదా వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందనేది మీరు తప్పకుండా గమనించుకొని తీరాలి. గతంలో వారి వల్ల మీరు ఎన్నో బాధలను పొంది ఉన్నారు. అటువంటి వారి యొక్క మనస్తత్వాన్ని మీరు తప్పకుండా ఆలోచించబడిన విషయం ఎంతైనా ఉంది. గుడ్డిగా నమ్మేసి వారి వెంట వెళ్తూ వారి చెప్పిన మాటలన్నీ మీరు నమ్మడం ద్వారా భవిష్యత్తులో మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం కూడా ఉంది. కనుక మీరు అయితే అసలు మీ యొక్క మంచితనాన్ని వారిపై చూపించి మీరు కరిగిపోకుండా జాగ్రత్త పడవలసిన అవసరం చాలానే ఉంది. మీకు ఎదురయ్యే ప్రతి ఒక్క అవకాశం మీ జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ధైర్యంగా ఉండాలి, స్థిరంగా ఆలోచించాలి, నమ్మకాన్ని తప్పకుండా మీ యొక్క గట్టిగా ఉంచుకోవాలి. గతంలో మిమ్మల్ని తక్కువ చేసిన వారు ఇప్పుడు మీ యొక్క విలువను గుర్తించే సమయం. మీకైతే ఆ సమయం వృధా కాలేదు. సహనం ఎప్పటికీ వృధా పోదు. మీ యొక్క ఎదుగుదలను చూసి, మీ యొక్క జాగ్రత్తను, మీ యొక్క ధైర్యాన్ని, విజయాన్ని అన్నింటినీ కూడా చూసి మీకు రేపటి రోజున మీ యొక్క విజయంలో ఒక మంచి మలుపు అయితే తిరగబోతుంది మీ జీవితం. అలాగే మీ యొక్క రాశిగల వారికి చాలా రోజులుగా అనుకూలంగా ఉదయం నుంచి సాయంత్రం లోపు మీ జీవితంలో ఎటువంటి భయం అయితే లేదు, కానీ అంతా సాఫీగానే జరగబోతుంది. ఈరోజు మీరు ఒక విషయాన్ని తప్పకుండా అయితే గ్రహించుకొని తీరాలి. ఎవరిని కూడా అస్సలు నమ్మవద్దు. తప్పకుండా మీరు చాలా జాగ్రత్త పడవలసిన విషయం అయితే ఉంది. నమ్మిన వారిని, మోసపోయిన వారి చేతిని మీరు మరలా అస్సలు నమ్మవద్దు. రేపటి రోజున ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పకుండా దేవారాధన చేసుకోవాలి. తప్పకుండా దైవనామ స్మరణ నిత్యం స్మరిస్తూ ఉండడం, అలాగే దీపారాధన చేసుకోవడం, ఉదయం సాయంత్రం తులసి మొక్క దగ్గర కూడా ప్రదక్షిణలు చేసుకుంటూ నైవేద్యం సమర్పిస్తూ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్తూ తప్పకుండా దైవనామ స్మరణ చేసుకోవడం ద్వారా అంతా సజావుగా అయితే సాగిపోతూ ఉంటుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.